ఈ కథ మధురకు చెందిన లలన్ది. లలన్ ఒక పెద్ద కంపెనీలో కూలివాడిగా పనిచేసేవాడు. లలన్ తెలివైనవాడు, చురుగ్గా పనిచేసేవాడు. తను తన భార్య సుమలతతో కలిసి ఉండేవాడు. టిఫిన్ ఇవ్వు, నాకు పనికి వెళ్ళడానికి ఆలస్యం అవుతుంది. నేనెప్పుడు పనికి వెళ్ళాలి? ఇలాగే జరుగుతూ ఉంటే ఖచ్చితంగా నాకు ఒక రోజు జీతం కట్ చేస్తారు. ఓహో, ఇస్తున్నాను కదా. నాకేమి 4-5 చేతులున్నాయా ఏంటి వెంట వెంటనే చేయడానికి? ఇదిగోండి, తీసుకువెళ్ళండి. మిగుల్చకుండా తినేయండి. అయినా నా మాట విని ఉద్యోగం మానేయండి. నాతో కలిసి వ్యాపారం చెయ్యొచ్చు కదా. కాని మీరు ఎప్పుడూ నా మాట వినిపించుకోరు. వ్యాపారానికి ఎవరూ గ్యారెంటీ ఇవ్వలేరు. ఉద్యోగమే మంచిది. కనీసం ఒక విధంగా ప్రతీ నెల జీతం జేబులోకి వచ్చేస్తుంది. ఇక నేనేం చెప్పను, మీకు ఎలా అనిపిస్తే అలా చెయ్యండి. లలన్ తన ఉద్యోగానికి వెళ్ళిపోతాడు. అక్కడికి వెళ్లి చూసేసరికి జనం రద్దీ ఉంటుంది. ఇక్కడ ఇంతమంది జనం ఉన్నారేంటి? అసలు ఏమైంది? వెళ్ళి చూస్తాను. లలన్ అక్కడికి వెళ్లి చూసేసరికి అక్కడ ఒక బోర్డు ఉంటుంది. కంపెనీ నష్టంలోకి వెళ్ళిపోవడం వల్ల అందరినీ ఉద్యోగంలో నుంచి తీసేశారు. అంటే మా అందరినీ ఉద్యోగంలో నుంచి తీసేశారా? ఓరి భగవంతుడా, మా భార్య పిల్లల్ని ఎవరు పోషిస్తారు? నా కుటుంబం పరిస్థితి ఏమవుతుంది? ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ఏమీ చెప్పకుండా మమ్మల్ని ఉద్యోగంలో నుండి ఎలా తీసేస్తారు? ఈ కంపెనీలో ఎన్నో సంవత్సరాల నుండి పనిచేస్తున్నాం కదా. ఉద్యోగంలో నుంచి తీసేసిన బాధతో లలన్ ఎంతో బాధగా ఇంటికి తిరిగి వెళ్తాడు. బాధపడుతూ ఉన్న లలన్ని చూసి తన భార్య ఇలా అంటుంది. మీరు చాలా దిగులుగా కనిపిస్తున్నారు. ఏమైందండి మీకు? అయినా ఏంటిది, ఇంత త్వరగా ఇంటికొచ్చేశారు? పైగా భోజనం కూడా చేయలేదు. నువ్వు ఉదయం తమాషా చేశావు, కానీ అదే నిజమైంది. నన్ను ఉద్యోగంలో నుండి తొలగించారు. కేవలం నన్ను మాత్రమే కాదు, పని వాళ్ళందరినీ ఉద్యోగంలో నుండి తొలగించారు. ఏమన్నారు మీరు? అదెలా సాధ్యం అవుతుంది? ఇన్ని సంవత్సరాలుగా మీరక్కడ పనిచేస్తున్నారు. ఇలా ఉన్నట్టుండి ఉద్యోగంలో నుంచి తీసేయడం ఇది చాలా అన్యాయం కదా. ఇది చాలా పెద్ద అన్యాయం. నాకేం అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏం చేయాలో, ఎక్కడికి వెళ్లాలో, ఎవరిని సాయం అడగాలో తెలియడం లేదు. మీరు ఏ పనైతే చెయ్యగలరో ఆ పని ఇక్కడెక్కడా కూడా లేదు. మనం ఇంకేదైనా దారి వెతకాల్సుంటుంది. అది నాకు అర్థమవుతుంది, కానీ అంతవరకు మనం వ్యాపారం చేయొచ్చు కదా. సమోసాలు అమ్ముదాం. నువ్వు సమోసాలు చాలా రుచికరంగా తయారు చేస్తావు. మీరు నా మనసులో మాట చెప్పారు. మనం అలాగే చేద్దాం. నేను సమోసాలు తయారు చేస్తాను. మీరు ఊర్లో అన్ని వైపులా వెళ్లి సమోసాలు అమ్మండి. సుమలత, లలన్ ఇద్దరూ కూడా సమోసాలు తయారు చేసే పనిని మొదలు పెడతారు. సుమలత తన చేతులతో సమోసాలు తయారు చేస్తుంది. లలన్ వాటిని ఒక పెద్ద బండిలో పెట్టుకుని అమ్మడానికి బయలుదేరతాడు. ఇవాళ ఇది మనకి మొదటి రోజు. భగవంతుణ్ణి ప్రార్థించు, అంతా మంచే జరగాలని. మీరు అస్సలు కంగారు పడకండి, అంతా మంచి జరుగుతుంది. లలన్ వాళ్ల ఊరు నుంచి పక్క ఊరికి వెళ్లి సమోసాలు అమ్మడం మొదలు పెడతాడు. సమోసాలు, వేడి వేడి సమోసాలు. తిన్నవాళ్లు సంతోషిస్తారు, తినని వాళ్ళు చాలా బాధపడతారు. అరే అరే, అలా చూడండి, కొత్త సమోసా బండి వచ్చినట్టుంది. మనం వెళ్ళి తిని చూద్దాం. గుమగుమలాడుతున్నాయి. పదండి, మనం కడుపు నిండా తిందాం. ఇవాళ్ల సమోసాలకి డబ్బులు నేనిస్తాను. ఈ సమోసాలు నా తరపు నుంచి. నాకు ఉద్యోగం వచ్చింది కదా, దానికి పార్టీ. లలన్ దగ్గరికి జనాలు గుమ్ము కూడతారు. చూస్తూ ఉండగానే మొదటి రోజే తన సమోసాలన్నీ కొన్ని గంటల్లోనే ఖాళీ అయిపోతాయి. లలన్ సంతోషిస్తాడు. కాని మరొక వైపు మిగతా వ్యాపారులందరికీ నష్టం కలుగుతుంది. అప్పుడు సోమ్నాథ్, మిథున్ ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటారు. ఈ సమోసా బండోడి వల్ల నాకు ఇవాళ ఒక్క సమోసా కూడా అమ్ముడు కాలేదు. అంతా వృధా అయిపోయింది. నీవైతే సమోసాలు, నా సంగతేంటి చెప్పు? మన వ్యాపారాన్ని నష్టం కలిగించడానికి ఇతను ఎక్కడి నుండి వచ్చాడు? సుమలత, సుమలత, ఎక్కడున్నావు? మీరు చాలా సంతోషంగా ఉన్నారే, ఏంటి విషయం? ఇలా చూడు, డబ్బులు. మన సమోసాలన్నీ 2 గంటల్లోనే అమ్ముడుపోయాయి. నువ్వు చెప్పింది నిజమే. ఉద్యోగం చేస్తే ఇంత డబ్బు నేను నెలంతా కష్టపడినా సంపాదించలేను. రేపటి నుంచి ఎక్కువ సమోసాలు చేసివ్వు, నేను అమ్ముకుని వస్తాను. బాగా సంపాదన పెరుగుతుంది. తప్పకుండా. మీరంతలా చెప్పాలా? నేను ఇంకా రుచికరమైన సమోసాలు మరిన్ని ఎక్కువ తయారు చేస్తాను. లలన్ ఆ డబ్బుల్ని సుమలతకు ఇస్తాడు. మరుసటి రోజు సుమలత మరిన్ని సమోసాలు తయారు చేస్తుంది. వాటిని లలన్ మళ్లీ అదే ఊరికి వెళ్లి అమ్మటం మొదలు పెడతాడు. అలా లలన్ కొన్ని రోజులుగా సమోసాలు అమ్ముతూ ఉంటాడు. అప్పుడు మిథున్ ఇంకా సోమ్నాథ్ ఇలా అనుకుంటారు.
ఈ లలన్ని మనం ఏదో ఒకటి చెయ్యాలి. నా దగ్గర మొత్తం మందుంది. తన సమోసాల్లో ఆ మొత్తం మందిని కలిపేద్దాం. దాని గురించి నువ్వు కంగారు పడకు. నేను వెళ్ళి తనతో మాట్లాడుతూ ఉంటాను. నువ్వు దొంగచాటుగా సమోసాల్లో మొత్తం మంది కలిపేసేయ్. సోమ్నాథ్ ఇంకా నితిన్ తన దుకాణం దగ్గరికి వెళ్తారు. సోమ్నాథ్ లలన్ దృష్టిని మళ్లిస్తాడు. ఇదిగో లలన్ బాబు, అలా చూడు, అక్కడ ఒక కుండల వ్యాపారి దగ్గర కుండల్ని బండిలోకి ఎక్కించాలి. నువ్వు కూడా వస్తావా? నేనొక్కడినే ఎక్కించలేను, చాలా ఉన్నాయి. తప్పకుండా, అంతగా అడగాల. కుమ్మరి బాబాయికి సహాయం చేసినట్టుంటుంది. సోమ్నాథ్ లలన్ని తీసుకుని కుమ్మరి బాబాయ్ దుకాణం దగ్గరికి వెళ్తాడు. అవకాశం దొరకగానే మిథున్ తన సమోసాల్లో మత్తు మందుని కలుపుతాడు. మరొకవైపు లలన్ అక్కడికి వెళ్లేసరికి సోమ్నాథ్ తనతో పాటు ఉండడు. అతను కుమ్మరి బాబాయ్తో ఇలా అంటాడు. బాబాయ్, ఏంటి విషయం? మీ కుండలన్నింటినీ బండిలోకి ఎక్కించాలని విన్నానే. అంత వ్యాపారం ఎక్కడ జరుగుతుంది బాబు? నిన్నెవరో మోసం చేసినట్లున్నారు. నాతో సోమనాథ్ జోక్ చేసినట్టున్నాడు. కానీ మీరెందుకంత దిగులుగా ఉన్నారు? ఏం జరిగింది? అప్పుడతను తన పరిస్థితిని వివరించి ఇలా చెప్తాడు. గత కొన్ని రోజులుగా వ్యాపారం జరగటం లేదు. నేను భోజనం చేసి చాలా రోజులయ్యింది. దానికింత బాధపడాలా బాబాయ్? ఇవిగోండి, డబ్బులు తీసుకోండి. మీ దగ్గర డబ్బులున్నప్పుడు నాకు తిరిగిద్దువు గాని. కొంతకాలం క్రితం నేను కూడా మీలాగా చాలా కష్టపడ్డాను. కానీ ఇప్పుడు నేను సంతోషంగా ఉన్నాను. మీకు ధన్యవాదాలు బాబు. లలన్ ఆ ముసలి బాబాయికి డబ్బులిచ్చి వెళ్ళిపోతూ ఉండగా అతను ఇలా అంటారు. వెళ్లే ముందు నేను నీకొక నిజం చెప్పాలనుకుంటున్నాను. ఆ సోమనాథ్ ఇంకా మిథున్ నీ సమోసాల్లో మత్తుమందు కలిపారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం నేను విన్నాను. నువ్వు నాకు సహాయం చేశావు, అందుకే నేను నీకు ఈ నిజం చెప్పాను. ఏంటి, మత్తుమందా? అసలెందుకు? నీ వ్యాపారం సాగకుండా ఉండటానికి. బాబాయ్ అతనికి అన్ని విషయాలు చెప్తారు. ఆ తర్వాత, నా తరపున నీకు ఈ బహుమానం ఇస్తున్నాను. ఇందులో ఉన్న మట్టిని తీసుకువెళ్ళు. ఈ మట్టిలో ఏముంది బాబాయ్? చూడ్డానికైతే ఇది మామూలు మట్టే. ఇవాళ ఆ మట్టితో సమోసాలు తయారు చెయ్యి. ఆ తరువాత నువ్వే చూస్తావు కదా, నువ్వు తయారు చేసిన సమోసాలు మాయా సమోసాలుగా మారిపోతాయి. మట్టి పూర్తయిన తర్వాత మళ్ళీ మట్టి కోసం నా దగ్గరకు రా. మట్టి సమోసాలు తిన్న తర్వాత అందరూ మైమరిచిపోయి మరిన్ని కావాలని అడుగుతారు. లలన్ అలాగే చేస్తాడు. అతను ఆ మట్టిని బండిని తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తాడు. జరిగిందంతా కూడా సుమలతతో చెప్తాడు. మట్టి సమోసాలా? అదేమిటండి, నేను కూడా తయారు చేయాలనుకుంటున్నాను. అయితే ఇంకెందుకు ఆలస్యం? ఈ మాయా మట్టితో మాయా సమోసాలు తయారు చేద్దాం. సుమలత సమోసాల్లో ఆలు మసాలా నింపి సిద్ధంగా ఉంచుతుంది. లలన్ ఆ మట్టిని గోతిలో వేయటం మొదలు పెడతాడు. తర్వాత సమోసాల్ని తీసుకువెళ్లి మంట పెడతాడు. ఆ నిప్పుల్లో సమోసాలు తయారవుతాయి. వాటి ఘుమఘుమలు అన్ని వైపులా విస్తరిస్తాయి. వాసన చాలా బాగా వస్తోంది కదండీ. ఈ సమోసాలు తప్పకుండా రుచికరంగా ఉంటాయి. నేనైతే ఆగలేకపోతున్నాను. మాయా మట్టితో చేసిన మట్టి సమోసాలు చాలా రుచికరంగా ఉన్నాయి. ఆ మట్టి సమోసాల్ని తీసుకుని లలన్ వ్యాపారాన్ని మొదలు పెడతాడు. మట్టి సమోసాలు, రండి రండి, మట్టి సమోసాలు. ఈ మట్టి సమోసాలేంటి? వెళ్ళి తిని చూస్తాను. నేను కూడా తిని చూస్తాను. మట్టి సమోసాలని వినగానే అందరూ మట్టి సమోసాలు తినడానికి లైన్ కడతారు. ఇక లలన్ కి వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. ఆ విధంగా సాగడం వల్ల నితిన్ ఇంకా సోమ్నాథ్ వ్యాపారాన్ని మూసేసుకుంటారు. లలన్ మట్టి సమోసాలు చాలా బాగా అమ్ముడుపోతాయి. దాంతో తన కుటుంబం సంతోషంగా జీవిస్తుంది. కమల్పూర్ అని ఒక గ్రామం ఉండేది. అక్కడ ప్రజలు సగం కన్నా ఎక్కువ మంది గిన్నెలు ఇంకా గాజులు తయారు చేసి వాటిని అమ్మేవారు. ఈ వ్యాపారం వాళ్ళకి బాగా నడిచేది. అదే గ్రామంలో గజోదర్ ఉండేవాడు. అతనికి స్వయంగా గాజులు ఇంకా కడియాల దుకాణం ఉండేది. గజోదర్ చాలా మంచివాడు ఇంకా నిజాయితీ గలవాడు. అతను రకరకాల గాజులు తయారు చేసే పని చేసేవాడు. గాజులు ఇంకా కడియాల వ్యాపారం చేయడానికి గజోదర్కి తోడుగా అతని మరిది ప్రమోద్ ఉండేవాడు. ఉదయం 11 అవుతుంది. ప్రమోద్, నువ్వు ఇంకా దుకాణానికి వెళ్ళలే? నిన్న రాత్రి నేను కొంచెం ఎక్కువ భోజనం చేశాను, అందుకే ఉదయం నాకు మెలకు రాలేదు. నేను వెంటనే వెళ్ళి షాప్ తెరుస్తాను. మన దగ్గరికి అసలే కస్టమర్లు తక్కువ వస్తారు. నువ్వు కూడా ఇంకా పట్టించుకోకుండా ఉంటావు. నన్ను ముంచేస్తావా ఏంటి? గజోదర్ తిట్లు విన్న తర్వాత ప్రమోద్ కోపంగా ఇంట్లో నుండి బయలుదేరుతాడు.
దారిలో అతనికి అతని పాత మిత్రుడైన శ్యామ్ కలుస్తాడు. అరే ప్రమోద్, ఇంత ఫాస్ట్గా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు? నాతో పాటు రా, మేమందరం క్రికెట్ ఆడుతున్నాము. నువ్వు కూడా రారా. యార్, నేను దుకాణం తెరవాలి. రేపు ఉదయాన్నే వస్తాను. త్వరగా లేచి మీతో పాటు ఆడుకోవడానికి వస్తాను. అరే, షాప్ నడుస్తూనే ఉంటుందిలేరా. నువ్వు నాతో రా, మాతో పాటు. అంతలో అక్కడికి గజోదర్ వస్తాడు. నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావా? నా వ్యాపారాన్నంతా నాశనం చేసేదాకా నీకు ఊపిరాడదనుకుంటా. నీకొక విషయం తెలుసా? రేపు ఎల్లుండో మన షాప్కి ఒక చాలా పెద్ద ఆర్డర్ రాబోతుంది. అయినా నువ్వు ఇలా బద్దకిస్తున్నావు. ఇంకా నీకు ఎప్పుడు తెలుస్తుంది జీవితంలో అసలు ముందుకు ఎలా వెళ్ళాలి అనేది? ఇప్పటి నుంచి నేను ఈ విషయాన్ని జాగ్రత్తగా ఉంచుకుంటాను. ఇంకెప్పుడు మీకు నా మీద కోపం రాకుండా చూసుకుంటా. కాసేపటి తర్వాత అతని దుకాణానికి సిటీలో నుండి ఒక వ్యాపారి వస్తాడు. ఇవాళ ఉదయం కూడా నేను మీ షాప్కి వచ్చాను, కానీ మీ షాపు మూసేసి ఉంది. అరే, అది మేము కొంచెం ఇంటి పనుల్లో బయటికి వెళ్లాల్సి వచ్చింది. మేము మీ దగ్గరికి కడియాలు గాజులు చూడడానికి వచ్చాము. మా రాజస్థాన్లోని గాజు కడియాలు గాజులు బాగా వేసుకుంటారు. మీకన్నా ఎక్కువగా మంచి గాజులు తయారు చేసేవాళ్ళు ఈ ఏరియాలోని ఎవ్వరూ కూడా ఎక్కడా కనిపించలేదు. కాబట్టి నేను మా ఆర్డర్ని మీరు తీసుకుంటారని కోరుకుంటున్నాను. అరే, అది నేను నా అదృష్టంగా భావిస్తున్నాను. చెప్పండి, మీకు ఎన్ని డజన్ల గాజులు అవసరం ఉంటాయి? మాకు రంగురంగుల కడియాలు గాజులు 1,00,000 వరకు అవసరమవుతాయి. ఒకవేళ మీరు వాటిని సమయానికి అందిస్తే మేము మీ కడియాలు గాజులను రాజస్థాన్లో అంతా కూడా అందేలా చేస్తాము. మీ పని అయిపోయిందనుకోండి, మీకు కావలసిన 1,00,000 గాజులు మరియు కడియాలు తయారు చేసి ఉంచుతాము. ఇంకా అందులోని చాలా రకాల రంగులు మరియు డిజైన్లు కూడా కావాలి. ఆ వ్యాపారి ఆర్డర్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు గజోదర్ ప్రమోద్తో ఇలా అంటాడు. ఆయన చెప్పిందంతా నువ్వు విన్నావు కదా. ఇప్పుడు మనం 1,00,000 కడియాలు తయారు చేయాల్సి ఉంది. బావగారు, ఈ పని చేయడానికి నేను మీకు పూర్తిగా సహాయం చేస్తాను. గజోదర్ ఇంకా ఆ వ్యాపారి మధ్యలో జరిగిన డీల్ గురించి అదే గ్రామంలో కొంతమంది వేరే గాజుల వ్యాపారులకు తెలుస్తుంది. నువ్వు విన్నావా? ఇది రాజస్థాన్ నుంచి వచ్చిన ఒక పెద్ద వ్యాపారి గజోదర్కి 1,00,000 కడియాల ఆర్డర్ ఇచ్చాడట. ఒకవేళ అతను అవన్నీ చేస్తే 2,00,000 కడియాల ఆర్డర్ కూడా ఇస్తాడట ఆయనకి. అది కూడా 15 రోజుల్లోనా. అతన్ని చూడు, ఇంకా మనం చూడు. మన గాజులైతే మన ఇంట్లో కోడళ్ళు కూతుళ్ళు కూడా వేసుకోవడం లేదు. బావగారు, ఇదిగోండి సామాను. పదండి, మన పని మొదలు పెడదాము. పగలు రాత్రి గజోదర్ ఇంకా ప్రమోద్ కలిసి బయట అప్పు తీసుకుని వచ్చి మరి 1,00,000 కడియాలు తయారు చేస్తారు. వాళ్ళ కష్టం ఫలిస్తుంది. రంగురంగుల కడియాలు చాలా అందంగా, చాలా అద్భుతంగా తయారవుతాయి. ఆ కడియాలు ఎంతో అందంగా అందర్నీ ఆకర్షించే విధంగా ఉంటాయి. కానీ వాళ్ళ పక్క దుకాణం వాళ్ళు ఈ విషయాన్ని తట్టుకోలేకపోతారు. ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది, లేకపోతే ఆ గజోదర్ పని పూర్తి చేసేస్తాడు. అరే, దానికి మనం మాత్రం ఏం చేయగలం చెప్పు? అరే, నువ్వెప్పుడు ఇలా బుద్ధి లేని వాడిలా మాట్లాడుతావేంటి? మనమేమీ చేయలేకపోతే ఏంటి? నాకు చాలా మంది రౌడీలు తెలుసు. మనం వాళ్లకు కొన్ని డబ్బులు ఇస్తే చాలు. డబ్బులిస్తే వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటారు. అయితే నువ్వు చెప్పు, వెళ్ళి ఆ 1,00,000 కడియాలు ప్రమోద్ తీసుకుని రాజస్థాన్కి బయలుదేరినప్పుడు అతని బండికి యాక్సిడెంట్ అయ్యేలా చేయమని చెప్పు. కడియాలు ఉండదు, వ్యాపారం కూడా ఉండదు. సరిగ్గా అలానే జరిగింది. ప్రమోద్ సమయం కన్నా ముందే కడియాలన్నీ కారులో నింపుకుని రాజస్థాన్కి బయలుదేరతాడు. అప్పుడు రౌడీలు వాళ్ళ పెద్ద ట్రక్తో ప్రమోద్ కారుని గుద్దుతారు. ప్రమోద్ ప్రాణాలైతే ఏమీ కాలేదు, కానీ గాజులు ఇంకా కడియాలు అన్నీ విరిగిపోయాయి. అరే, లేదు లేదు, అయ్యో కడియాలు, నా కష్టమంతా వృధా అయిపోయిందే. ప్రమోద్ అదే పరిస్థితుల్లో ఇంటికి వెళ్ళి అతని బావ గజోదర్కి అంతా, అతని అక్కకి జరిగిన విషయం అంతా చెప్తాడు. సర్వనాశనం చేసావు నువ్వు. ఎలా చేసావు నువ్వు ఇది? బయట నుంచి అప్పు తీసుకొచ్చి మరీ చేశాను. నిన్నసలు దీనికోసం పంపించినప్పుడే అనుకున్నాను నువ్వు ఇలాంటిదేదో చేస్తావు అని. అజాగ్రత్తగా ఉంటే ఎలా చెప్పు? నేను మాత్రం ఏం చేయను చెప్పు? నా ప్రాణాలే చాలా కష్టంగా కాపాడుకున్నాను. అక్కడి నుంచి నేను ఖాళీ చేతులతో రావాల్సి వచ్చింది. గజోదర్ ప్రమోద్ మాటలు విని ఇంట్లో నుండి కోపంగా వెళ్ళిపోతాడు. ప్రమోద్కి తెలుసు వీటన్నిటికీ కారణం అతను కాదు అని. అయినా కూడా అతను చాలా బాధపడతాడు. అక్క,
బావగారు నిజంగా చాలా కష్టపడ్డారు. అవన్నీ మట్టిలో కలిసిపోయాయి. అవి గాజు కడియాలు కదా, మట్టి కడియాలు కాదు కదా. విరగకుండా ఉండడానికి గాజు కడియాలు తయారు చేయడానికి చాలా సమయం కూడా పడుతుంది. ప్రమోద్ వాళ్ళ అక్క నోట్లో నుంచి మట్టి కడియాలు అన్నమాట వినగానే అతనికి ఒక ఆలోచన వస్తుంది. అది ఆ రోజు ఉదయం ప్రమోద్ అతని మిత్రుడు శ్యామ్తో కలిసి వ్యాపారికి ఇవ్వడానికి మట్టి కడియాలు తయారు చేస్తూ ఉంటాడు. పూర్తి రోజంతా కూర్చుని గాజులు, కడియాలు, కాళ్ళకి వేసుకునే కడియాలు కూడా తయారు చేస్తాడు. ఇంకా రాత్రి ఆ కడియాలని నిప్పులో వేస్తాడు. దానివల్ల ఆ కడియాలు బాగా వేడెక్కాలని, ఇంకా గట్టిగా అవ్వాలి అని. ఆ తర్వాత వాటికి రంగురంగుల కలర్స్తో పెయింట్ వేస్తాడు. అన్నా, మనం చేసేసాము. నువ్వు వెళ్ళి ఇక మీ బావగారికి ఇవన్నీ చూపించిరా. ఇప్పుడే కాదు, ఇవాళ ఆ వ్యాపారిని మా ఇంటికి రమ్మని చెప్పాను. ఆయన ఇవాళ వచ్చిన తర్వాత ఆయనకి ఈ మట్టి గాజులను చూపించి అప్పుడు మాట్లాడదాము. ఇద్దరు మిత్రులు వ్యాపారి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. గజోదర్ కూడా ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ వ్యాపారిని చూసి చాలా భయపడతాడు. అయ్యో భగవంతుడా, ఇప్పుడు ఈ వ్యాపారికి నా ముఖం ఎలా చూపించాలి, ఎలా చెప్పాలి? కడియాలన్నీ యాక్సిడెంట్లో ఇలా పాడైపోయాయని. కడియాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. మేము మీకోసమే ఎదురు చూస్తున్నాము. మంచి పనిలో ఆలస్యం ఎందుకు? నేను కడియాలు చూడటానికే వచ్చాను. పదండి, నాకు చూపించండి. ప్రమోద్ వ్యాపారికి మట్టి కడియాలు చూపిస్తాడు. గజోదర్ మట్టి కడియాలు చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఇంకా వ్యాపారి కూడా. అద్భుతం, మహా అద్భుతం. ఇది కదా విషయం. మేము కూడా ఇలాంటి వాటి కోసమే ఎదురు చూస్తున్నాం. నిజంగా చాలా మంచి కళాకారులు, రంగు, డిజైన్ చాలా బాగున్నాయి. ఇవి మాకు బహుబాగా నచ్చినాయి. అవును, నాకు చిన్నప్పటి నుంచి మట్టి గాజులు తయారు చేయడం అంటే చాలా ఇష్టం. అది ఇవాళ పనికొచ్చింది. నేను ఈ డీల్కి ఒప్పుకుంటున్నాను. మాకు మీ కళ చాలా బాగా నచ్చింది. రాజస్థాన్లో ఇలాంటి కడియాలు బాగా అమ్ముడుపోతాయి. వ్యాపారి అలా అనగానే గజోదర్ ఆనందంతో ఎగిరిపోతాడు. నేనెప్పుడూ నువ్వు పనికిరాని వాడివి అనుకున్నాను, కానీ నువ్వు వచ్చిరానివి. ఆనందంగా ఉండు. నిజంగా మీ మరిది చాలా మంచివాడు, ఇంకా చాలా బాగా కష్టపడతాడు కూడా. కొంతకాలం గడిచిన తర్వాత మట్టి కడియాలు బాగా ఫేమస్ అవుతాయి. కడియాలతో పాటు జనాలు మెడకు వేసుకునే గొలుసులు, కాళ్ళ కడియాలు, గాజులు అవి కూడా కొనడం మొదలుపెట్టారు. ఇంకా ఇదంతా చూసిన తర్వాత వేరే దుకాణం వాళ్ళ మాటలు కూడా ఆగిపోతాయి. కాస్త సమయంలోనే గజోదర్ ఇంకా ప్రమోద్ వ్యాపారం ఆకాశాన్ని అంటుతుంది. చున్నీలాల్ డబ్బులు సంపాదించడం కోసం ఇవాల్టిదాకా ఎన్నో వ్యాపారాలు చేశాడు. ఒకసారి గాజులమ్మేవాడు, ఒకసారి బొమ్మలు, మరికొన్నాళ్లు కూరలు. కాని ప్రతి వ్యాపారంలోనూ తనకి నష్టమే వచ్చింది. ఇప్పుడు చున్నీలాల్ ఒక కొత్త వ్యాపారం మొదలుపెట్టాడు. తను ఊర్లో ఉన్న స్కూల్ బయట ఒక పానీపూరి బండిని పెట్టుకున్నాడు. రండి పిల్లలు, రండి 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 రండి, పుల్లని తీయని పానీపూరి తినండి. రండి రండి రండి. స్కూల్ని విడిచిపెట్టగానే పిల్లలందరూ తన బండి దగ్గరికి చేరుకునేవారు. నాకొక ప్లేట్ పానీపూరి కావాలి. కాదు, ముందు నాకు. అరే ఆగండి ఆగండి, అందరికీ వరుసగా పానీపూరి ఇస్తాను. చున్నీలాల్ పానీపూరి బండి ఇప్పుడు పిల్లలు రోజూ వచ్చే చోటుగా మారిపోయింది. చున్నీలాల్ కూడా పిల్లలతో మంచి మాటలు మాట్లాడి వాళ్ళ గురించి ఎన్నో విషయాలు తెలుసుకునేవాడు. అయితే చెప్పండి, రేపు ఎవరెవరు పానీపూరి తింటారో? నేను. ఇదిగో రవి, ఇంకొక పానీపూరి. ఇవాళ నువ్వు చాలా సంతోషంగా ఉన్నావే. అవును, ఇవాళ మా అమ్మ నాకు ఒక కొత్త బంగారం గొలుసు కొనిచ్చారు. ఇదిగో చూడండి. రవి మెడలో బంగారపు గొలుసును చూసి చున్నీలాల్ కళ్ళు పెద్దవైపోయాయి. ఆ రోజు తను రవికి చాలా ఎక్కువ పానీపూరీలను తినిపించాడు. ఇంకా చాలు బాబు, నా కడుపు నిండిపోయింది. మొత్తం ఎంత అయింది? కేవలం 100 రూపాయలే. 100 రూపాయల?
నా దగ్గర కేవలం 20 రూపాయలే ఉన్నాయి. ఏం పర్వాలేదులే, నువ్వు నాకు నీ గొలుసు ఇచ్చేసేయ్. నేను నిన్ను మిగతా డబ్బులు అడగనులే. అమాయకుడైన రవి బంగారు గొలుసుని మోసగాడైన చున్నీలాల్కి ఇచ్చేశాడు. చాలా రోజులు చున్నీలాల్ ఇలాగే అమాయకపు పిల్లలు విలువైన వస్తువుల్ని తీసుకుని వాళ్ళని మోసం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు రవి స్కూల్ నుండి తిన్నగా ఇంటికి వెళ్తుంటే అప్పుడు చున్నీలాల్ తనని ఆపేశాడు. ఏమైంది రవి, ఈ రోజు నువ్వు పానీపూరి తినడానికి రావా? లేదు, నేను ఇలా ప్రతిరోజు పానీపూరి తినలేను. అమ్మ డబ్బులు ఇవ్వట్లేదు. డబ్బులదేముందిలే రవి, డబ్బులు నువ్వు రేపిద్దువుగాని. నిజంగానా? చున్నీలాల్ మాటల్లో పడి రవి మళ్లీ పానీపూరి తినటం మొదలుపెట్టాడు. అయినా ఒకవేళ అమ్మ డబ్బులివ్వకపోతే నువ్వు డబ్బులు దొంగతనం చెయ్యు. చున్నీలాల్ రెచ్చగొట్టే మాటలు రవికి బాగా అర్థమయ్యాయి. ఆ మరుసటి రోజు రవి తన ఇంట్లో ఉన్న డబ్బులను తీస్తూ ఉండగా రవి వాళ్ళ అమ్మ తనని దొంగతనం చేస్తూ పట్టుకుంది. రవి, నువ్వు డబ్బులు ఎందుకు దొంగతనం చేస్తున్నావు? అమ్మా, నాతో పానీపూరి అమ్మే అతను అన్నాడు, ఒకవేళ అమ్మ డబ్బులు ఇవ్వకపోతే నువ్వు దొంగతనం చెయ్యి అని. అలాగే నీ మెళ్ళో ఉన్న బంగారపు గొలుసు ఏమైంది? ఆ గొలుసు నేను పానీపూరి అమ్మే అతనికి ఇచ్చేసాను. నాన్నా, నీకు తెలుసా దొంగతనం చేయడం చాలా తప్పు. రవి మాటలు విని వాళ్ళమ్మ చాలా బాధపడింది. మరుసటి రోజు స్కూల్ అవ్వగానే రవి పానీపూరి తినడానికి వెళ్తే అప్పుడు చున్నీలాల్ ఎప్పటిలాగే తనని పానీపూరి తినమని అడిగాడు. ఇదిగో ఇంకొక్క పానీపూరి. ఇంకా చెప్పు రవి, నువ్వు డబ్బులు దొంగతనం చేశావా? అవును బాబు, ఇదిగో చూడు. ఆహా, 2000. చాలా మంచి పని చేశావు. రేపు మీ అమ్మ ఇంకా డబ్బులు పెట్టినప్పుడు అప్పుడు అవి కూడా తీసుకో. వాటితో నువ్వు బోలెడన్ని పానీపూరీలు తినచ్చు. చున్నీలాల్ ఆ డబ్బులని తీసుకోగానే మహిమ అక్కడికి చేరుకుంది. ఇక వాడిని అక్కడికక్కడే పట్టుకుంది. అయితే నువ్వే అన్నమాట ఆ కపటి పానీపూరి వాడివి. నువ్వే కదా నా రవి దగ్గరున్న బంగారపు గొలుసును తీసుకున్నది. మళ్ళీ వాడిని డబ్బులు దొంగతనం చేయమని కూడా చెప్తావా? లేదు లేదు, నన్ను క్షమించండి. ఇదిగో మీ డబ్బులు, అలాగే గొలుసు కూడా తీసుకోండి. నన్ను వదిలేయండి. ఇక్కడ నుండి దూరంగా వెళ్తాను. ఇవాల్టి నుండి మళ్ళీ ఏ తప్పు చేయను. నన్ను క్షమించండి. దయచేసి నన్ను వదిలేయండి. నిన్ను పోలీసులకు అప్పచెప్పడమే అసలైన శిక్ష అవుతుంది. అప్పుడు నువ్వు ఇక ఏ పిల్లాడితోనూ ఇలాంటి తప్పుడు పనులు చేయించవు. ఈ కథ నుండి మనం 2 విషయాలు నేర్చుకోవచ్చు. మొదటిదేమిటంటే తెలివైన మరియు కపటి వ్యక్తికి తను చేసిన తప్పులకి శిక్ష తప్పకుండా పడుతుంది. ఇక రెండవదేమిటంటే మనం మన పిల్లల్ని తప్పుడు వ్యక్తుల నుండి కాపాడుకోవడానికి వాళ్ళకి మంచి చెడుల గురించి పూర్తిగా చెప్పాలి. జగ్గు ఒక శ్రమజీవి, అలాగే నిజాయితీపరుడైన కట్టెలు కొట్టుకునేవాడు. కాని తను చాలా పేదవాడు. తను ఒక గుడిసెలో తన భార్య గౌరీతో పాటు ఉండేవాడు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయాయి. రేపు నేను వంటెలా చెయ్యను? అత్యాసపరురాలైన వాళ్ల పొరుగింటావిడ తరచూ వాళ్ల పేదరికాన్ని ఎగతాళి చేస్తూ ఉండేది. ఇదేంటి మీరు ఇలాంటి భోజనం తింటున్నారు? ఇలాంటి భోజనం నా ఆవు కూడా తినదు. పొరుగింటావిడ దెప్పి పొడుపు మాటలు విని వాళ్ళు చాలా బాధపడేవారు. నేను అడవి నుండి కట్టెలు కొట్టుకొని వస్తాను. వాటిని బజారులో అమ్మితే సరుకులు కొనడానికి డబ్బులు సర్దుబాటు అవుతాయిలే. జగ్గు అడవికి వెళ్ళాడు. ఇక అతను ఒకటిగా కర్రలను కొట్టడం మొదలుపెట్టాడు. తను ఒక పెద్ద చెట్టు మొదల్ని నరకడానికి గొడ్డలి ఎత్తబోయాడు. అప్పుడే తనకి ఒక గొంతు వినిపించింది. నన్ను నరకొద్దు, నన్ను నరకొద్దు, నన్ను నరకొద్దు. ఇది ఎవరి గొంతు? ఎవరక్కడా? అది నేనే.
నీ ఎదుట నిలబడి ఉన్న వృక్షాన్ని. వృక్షాన్ని మాట్లాడ్డం చూసి తను చాలా ఆశ్చర్యపోయాడు. అప్పుడు జగ్గు వృక్షంతో అన్నాడు, ఒకవేళ తను ఆ వృక్షాన్ని నరకకపోతే తను బజారులో ఏమమ్ముతాడు? తన దగ్గర సరుకులు కొనడానికి కూడా డబ్బులు లేవు అని చెప్పాడు. నేనొక మాయా వృక్షాన్ని. నేను నీ అవసరాలన్నీ తీరుస్తాను. నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కుతాయి. ఆ వృక్షం అలా అనగానే మాయ వల్ల అక్కడ బోలెడంత ధాన్యం, పప్పులు, అలాగే బియ్యం ప్రత్యక్షమయ్యాయి. ఇదంతా చూసిన జగ్గు బాగా సంతోషించాడు. నీకు కృతజ్ఞతలు మాయా వృక్షమా, నువ్వు నా అవసరాన్ని తీర్చేశావు. ఒక నెలంతా సరిపడా సరుకుల్ని చూశాక గౌరీ కూడా చాలా సంతోషించింది. ఇక మనం ఆకలితో ఉండనక్కర్లేదు. అప్పుడే పొరుగింటావిడ అక్కడికొచ్చింది. అక్కడ ఉన్న సరుకుల్ని చూసి, ఉమ్, ఇన్ని సరుకులు ఈ పేదవాళ్ళ దగ్గరెలా ఉన్నాయి? పొరుగింటావిడ గౌరీని తన కొడుకు పుట్టినరోజు విందుకి రమ్మని ఆహ్వానించింది. సాయంత్రం విందుకొచ్చేటప్పుడు ఏదో చిరిగిపోయిన పాత చీర కట్టుకుని రావద్దు సుమి. గౌరీ దగ్గర ఒక్క మంచి చీర కూడా లేదు. తను ఎంతో బాధపడుతూ ఏడవటం మొదలుపెట్టింది. ఏడవద్దు గౌరీ. ఆలోచనలో మునిగిపోయిన జగ్గు కొత్త చీరను ఎలా తీసుకురావాలో అని ఆలోచిస్తూ అడవికి చేరుకున్నాడు. మాయావృక్షం తనని అడిగింది తను ఎందుకు దిగులుగా ఉన్నాడు అని. నా భార్య దగ్గర ఒక మంచి చీర కూడా లేదు. నేను తనకి చీరని ఎక్కడి నుండి తీసుకురాను? ఓహో, ఇదా విషయం. నువ్వేం కోరుకున్నా నీకు దొరుకుతుంది. మాయావృక్షం అలా అనగానే అక్కడ ఒక కొత్త చీర ప్రత్యక్షమైంది. జగ్గు చీరని చూసి చాలా ఆనందపడ్డాడు. తను వృక్షానికి ధన్యవాదాలు చెప్పి వెంటనే ఇంటికి వెళ్ళిపోయాడు. కొత్త చీరను చూసి గౌరీ చాలా సంతోషపడింది. అదే చీరను కట్టుకుని తను జగ్గుతో కలిసి పొరుగింటి వాళ్ళింటికి విందుకు వెళ్ళింది. గౌరీని అందమైన చీరలో చూసి విందులో ఉన్న అతిథులు అందరూ గౌరీని చాలా మెచ్చుకున్నారు. ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. గౌరీని పొగడటం విని పొరుగింటావిడ బాగా అసూయపడింది. నేననుకున్నదేంటంటే అందరి ముందు తన పేదరికాన్ని వెక్కిరించొచ్చు అని. కాని వీళ్ళంతా కలిసి దీన్నెందుకని పొగుడుతున్నారు? అసూయతో రగిలిపోతున్న పొరుగింటావిడ తన బంగారు గాజులను దాచిపెట్టి ఇక గౌరీ పైన గాజులు తనే దొంగతనం చేసినట్టు నేరం మోపింది. అలానే అందరి ముందు తనని దూషించడం మొదలుపెట్టింది. చూడండి చూడండి, ఇదిగో ఈ గౌరీ నా గాజులను దొంగతనం చేసింది. జగ్గు కూడా గౌరీకి జరిగిన అవమానాన్ని భరించలేకపోయాడు. అంత విలువైన గాజులు మనం ఎలా తిరిగి ఇవ్వగలం? బాధపడుతూ జగ్గు అడవికి వెళ్ళాడు. ఆ మాయా వృక్షానికి జరిగింది మొత్తం వివరించాడు. ఏడవటం మొదలుపెట్టాడు. అది నేను ఆ విలువైన గాజులను ఎక్కడ తీసుకురాను? ఆ వృక్షం నవ్వింది. తను మళ్ళీ అంది, ఓస్ ఇంతే కదా, నువ్వేమనుకున్నావో అది నీకు దొరుకుతుంది. అప్పుడక్కడ అందమైన 2 బంగారు గాజులు ప్రత్యక్షమయ్యాయి. వాటిని చూసి జగ్గు సంతోషంతో గెంతులు వేశాడు. మళ్ళీ ఇంకోసారి తను మాయా వృక్షాన్ని సహాయం చేసినందుకు ధన్యవాదాలు తెలిపి ఆ గాజుల్ని తీసుకుని వెళ్ళిపోయాడు. జగ్గు ఇంకా గౌరీ కలిసి ఆ గాజులను పొరుగింటావిడకు తిరిగిచ్చారు. మా వల్ల తప్పు జరిగిపోయింది. ఇదిగో మీ గాజులు తీసుకోండి.
గాజుల్ని చూసిన పొరుగింటావిడ చాలా ఆశ్చర్యపోయింది. నా గాజుల్ని నేను దాచేశాను కదా, మరలాంటప్పుడు ఈ పేదవాళ్ల దగ్గరికి నా గాజులు ఎలా వచ్చాయి? ఏదో రహస్యం ఉంది, నేను తెలుసుకోవాల్సిందే. గౌరీ జగ్గుని అడిగింది తను ఇంత విలువైన గాజులను అసలు ఎలా తెచ్చాడు అని. అడవిలో ఒక మాయా వృక్షం ఉంది. తానే నాకు ఈ గాజుల్ని ఇచ్చింది. ఆ చీర అలాగే సరుకులు కూడా ఆ వృక్షమే ఇచ్చింది. జగ్గు మాటల్ని విని పొరుగింటావిడ ఆశ్చర్యపోయింది. ఆహా, అయితే ఇదన్నమాట ఆ రహస్యం. అలా అయితే నేను కూడా వెళ్ళి ఆ మాయా వృక్షాన్ని బంగారం, వెండి, మణిమాణిక్యాలు చాలా అడిగి చాలా చాలా ధనవంతురాలైపోతాను. మరుసటి రోజు పొరుగింటావిడ జగ్గుని వెంబడిస్తూ ఆ మాయా వృక్షం దాకా చేరుకుంది. అక్కడ తను నిజంగానే జగ్గుని ఆ వృక్షంతో మాట్లాడ్డం చూసింది. అప్పుడు జగ్గు వెళ్ళిపోగానే తను ఆ వృక్షం దగ్గరికి చేరుకుంది. మాయా వృక్షమా, పద, త్వరగా నాకు ఒక వజ్రాల హారాన్ని ఇవ్వు. పొరుగింటావిడ అడగగానే అక్కడ మెరుస్తూ ఒక వజ్రాల హారం ప్రత్యక్షమయ్యింది. పొరుగింటావిడ ఆనందం పట్టలేకపోయింది. కాని తను ఆ హారాన్ని తన మెడలో వేసుకోగానే ఆ హారం పాముగా మారిపోయింది. పొరుగింటావిడ భయంతో కేకలు పెట్టింది. తను ఆ పాముని తీసి పారేసింది. అప్పుడు ఆ మాయా వృక్షాన్ని అడిగింది తనకి పాముని ఎందుకిచ్చావు అని. కాని జగ్గుకి మాత్రం తను కోరుకున్నవన్నీ ఇస్తూ వచ్చావు. మాయా వృక్షం ఏమందంటే జగ్గు తనని తప్పని పరిస్థితుల్లో తనని ఏమడిగాడంటే ఏవైనా తనకి బాగా అవసరం ఉన్నాయో అవి. కాని పొరిగింటావిడ మాత్రం అత్యాశకు పోయి హారాన్ని అడిగింది. తనకి తన అత్యాశ కారణంగా పాము దక్కింది. ఇక అది విని పొరిగింటావిడ చాలా కోప్పడింది. నేను నిన్ను కాల్ చేస్తాను. పొరిగింటావిడ కాలుతున్న కట్టెను తీసుకొచ్చి ఆ మాయా వృక్షాన్ని కాల్చే ప్రయత్నం చేసింది. వృక్షం కాలలేదు. కాని పొరిగింటావిడ చీర కొంగుకి మాత్రం నిప్పంటుకుంది. ఇక తనని తాను కాపాడుకోవడానికి అటూ ఇటూ పరుగులు పెట్టటం మొదలుపెట్టింది. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే కష్టపడి నిజాయితీగా పనిచేసే వాళ్లకి తనకు అవసరమైన అన్ని వస్తువులు తప్పకుండా దక్కుతాయి. కాని అత్యాశ పడిన వాళ్లకు ఏదీ దక్కదు. ఎందుకంటే అత్యాశకి అసలు అంతే ఉండదు. అలాగే బాగా అత్యాశ పడటం వల్ల ఆ మనిషి తనకి తాను హాని చేసుకుంటాడు. ఎలాగైతే పొరుగింటావిడ చేసుకుందో అలా. ప్రీతంపురాలో మున్నా పెహల్వాన్ అధికారం చెలాయిస్తూ ఉంటాడు. మున్నా శరీరం చాలా పెద్దదిగా ఉండి స్వభావం క్రూరంగా ఉండేది. అతనికి కోపం చాలా ఎక్కువ. నాతో వాదిస్తావా? నీకు ఎంత ధైర్యం? ఇవాళ నీకు బుద్ధి చెప్తాను. అతను కోపంలో కనిపించిన వాళ్లందరినీ కొట్టేవాడు. ఇక అందుకని గ్రామస్తులందరూ అతనికి భయపడేవాళ్లు. అతనికి ఉన్న మరొక చెడు అలవాటు ఉచితంగా తినడం. ఉదయాన్నే అతను మాధవ్ పెట్టిన పూరీ బండి దగ్గరికి చేరుకునేవాడు. ఇదిగో మాధవా, 5 ప్లేట్లు పూరి తెచ్చివ్వు. అలాగే తెస్తున్నాను. కూర కాస్త ఎక్కువగా ఇవ్వు, మరీ పిసినారులాగా ఇవ్వద్దు. ఒరే రాక్షసుడా, నువ్వు ఒక్కడవే మాటిమాటికి అడిగి మొత్తం కూరంతా తినేస్తావు. పైగా నేను పిసినారులాగా ఇస్తున్నానని అంటావు. నాకు వీలుంటే నీకు కూరలో విషం పెట్టి చంపేస్తాను. అరే ఇవాళ ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? వస్తున్నాను. మాధవ్కి ఇష్టం లేకపోయినా సరే మున్నా పెహల్వాన్కి అతను ఉచితంగా పూరీలను పెట్టాల్సొచ్చేది. ఎందుకంటే అందరు గ్రామస్తుల్లాగా అతనికి కూడా మున్నాభాయ్ అంటే భయం. పూరీ కూర తిన్న తర్వాత మున్నా పెహల్వాన్ సమోసాలు తినడానికి జోగి పెట్టిన సమోసా బండి దగ్గరికి వెళ్లేవాడు. ఇదిగో జోగి, 12 సమోసాలివ్వు, చట్నీతో పాటు. ఇస్తాను. ఈ వెధవ నేను ఏదో ఒకటి చేయాల్సిందే. ప్రతిరోజు ఉచితంగా సమోసాలు తినడానికి వచ్చేస్తూ ఉంటాడు. దానివల్ల నాకు చాలా నష్టం జరుగుతుంది. భగవంతుడా, ఏదో ఒక ఉపాయం చూపించు. ఇదిగో జోగే, ఎర్ర చట్నీ కూడా ఇవ్వు. ఇస్తున్నాను.
మున్నా పెహల్వాన్ అన్ని సమోసాలను తిని గట్టిగా త్రేంచి అక్కడ్నుంచి వెళ్లిపోయేవాడు. ఇకిప్పుడు జోగి ఆలోచనలో పడతాడు, మున్నా పెహల్వాన్ నుండి ఎలా విముక్తి పొందాలా అని. జోగి మాధవ్ని కలవడానికి తన బండి దగ్గరికి వెళ్తాడు. ఏంటి జోగి, నువ్వేంటి ఇక్కడ? నన్ను ఏమని చెప్పమంటావు మాధవ్ భాయ్? మొన్న పెహల్వాన్ని మేపలేక చచ్చిపోతున్నాను. నేను కూడా విసిగిపోతున్నాను. కాని ఏం చేయగలం? మొన్న పెహల్వాన్ని ఎవరైనా ఏమైనా అనగలరా? అతన్ని ఏమైనా అంటే చాలు కోపం తెచ్చుకుని అందర్నీ కొట్టేస్తాడు. అది నిజమే. అతన్ని బలంతో మనం ఓడించలేము, కాని తెలివితో. ఇక నువ్వే ఏదో ఒకటి ఆలోచించాలి జోగి. ఆ వెదవికి ఉచితంగా తిండి పెట్టి నాకు సగం జీవితం గడిచిపోయింది. సరే భాయ్, నేను ఏదో ఒక దారి వెతుకుతాను. ఆ రోజు నుంచి జోగి మున్నా పెహల్వాన్ నుండి ఎలా విముక్తి పొందాలా అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. రాత్రి పగలు స్టాల్లో పనిచేసుకుంటూ కూడా దాని గురించే ఆలోచిస్తూ ఉండేవాడు. అలా ఒకరోజు రాత్రి జోగి తన స్టాల్ని మూసే సమయం అవుతుంది. అప్పుడే అతని బండి దగ్గరికి ఒక ముసలాయన వస్తాడు. ఇదిగో బాబు, సమోసాలున్నాయా? 2 మిగిలాయి, ఇదిగోండి. ఎంతివ్వాలి బాబూ? మీ దగ్గర డబ్బులేం తీసుకుంటాను బాబాయ్. ఆఖరి 2 సమోసాలు మీకు ఉచితంగా ఇస్తున్నాను. అలాగా, నువ్వు నా కడుపు నింపి నాకు సహాయం చేశావు. ఇప్పుడు నేను కూడా నీకు సహాయం చేస్తాను. అదలా? ఇదిగో, ఇది మాయా పౌడర్. దీనిని రేపు నీ సమోసాలలో కలుపు. మున్నాకి సమోసాను తినే ఛాలెంజ్ నివ్వు. నువ్వు కూడా స్వయంగా నీ సమోసాలను తిను. మున్నా అసలు ఒక సమోసా కూడా తినలేడు. అతను ఓడిపోతాడు. ఇంకెప్పుడు కూడా ఉచితంగా సమోసాను తినడానికి రాలేడు. నిజంగానా? ఆ తర్వాత ఆ ముసలి వ్యక్తి అదృశ్యమైపోతాడు. జోగి అలా చాలాసేపు ఆ మాయా పౌడర్ని చూస్తూ ఉండిపోతాడు. మరుసటి రోజు ఉదయం సమోసాలను తయారు చేసేటప్పుడు జోగి ఆ పౌడర్ని కలుపుతాడు. ఇప్పుడొస్తుంది అసలు మజా. ఆ తర్వాత జోగి ఎప్పటిలాగా సమోసాలను తయారు చేస్తాడు. రోజులాగా మున్నా పెహల్వాన్ ముందు మాధవ్ దగ్గరికి వెళ్తాడు. అక్కడ తను 5 ప్లేట్ల పూరీలు తిని ఆ తర్వాత సమోసాలు తినడానికి జోగి దగ్గరికి వెళ్తాడు. ఇదిగో జోగి, 10-15 సమోసాలు ఇవ్వు చట్నీతో పాటు. మున్నాబాయ్, ఇవాళ నేను మీతో పోటీ పెట్టుకోవాలనుకుంటున్నాను. మీకంటే ఎక్కువ సమోసాలను నేను తినగలను. అలా జరిగే అవకాశమే లేదు. నేను మిమ్మల్ని సమోసాలు తినే పోటీలో ఓడించగలనని నాకు నమ్మకం ఉంది. అలాగా? అయితే రా, ఛాలెంజ్ పెట్టుకుందాం. ఊరంతటినీ పిలువు. సరే. తన సమోసా స్టాల్ బయట ఒక బెంచ్ని ఏర్పాటు చేస్తాడు. అతను ఆ బెంచ్ మీద 2 పెద్ద పెద్ద ప్లేట్లలో సమోసాలు పెడతాడు. అందరూ వినండి, ఇవాళ నేను మున్నాబాయ్ ఇద్దరం సమోసాలు తినే పోటీ పెట్టుకున్నాం. మున్నాబాయ్ గెలిస్తే నేను జీవితాంతం ఆయన ఇంటికి రోజు సమోసాలను డెలివరీ చేస్తాను, అది కూడా ఉచితంగా. ఒకవేళ జోగి గెలిస్తే అది అసంభవం. ఒకవేళ గెలిస్తే నేను ఉచితంగా తినడం మానేస్తాను. అయితే సరే, మున్నా గెలిచాడంటే జీవితాంతం జోగి మున్నా ఇంటికి సమోసాలు పంపిస్తూ ఉంటాడు. కానీ ఒకవేళ జోగి గెలిస్తే మున్నా ఉచితంగా తినడం మానేస్తాడు. తను ఏం తినాలన్నా డబ్బులు ఇచ్చే తింటాడు. ఈ పోటీ చాలా ఆసక్తికరంగా ఉంది. ఒకవైపు మున్నా పెహల్వాన్, మరోవైపు జోగి. రండి చూద్దాం ఈ పోటీలో చివరికి ఎవరు గెలుస్తారో. ఇక ఆ తర్వాత విసిల్ వేయగానే పోటీ మొదలవుతుంది. మున్నా ఇంకా జోగి ఇద్దరూ ఒక్కో సమోసాని తీసుకుంటారు. మున్నా హడావిడిగా సమోసాని నోట్లో పెట్టుకుంటాడు. కాని జోగి నిదానంగా సమోసాని తింటాడు. మున్నా సమోసాని తింటూనే ఉంటాడు. కాని తన సమోసా ఎప్పటికీ ఖాళీ అవ్వదు. పాపం మున్నా పెహల్వాన్ మాయ పౌడర్తో చేసిన సమోసాని తిని అతను ఓడిపోతాడు. జోగి ఒక సమోసా పూర్తి చేస్తాడు. తర్వాత 2వది కూడా తింటాడు. తర్వాత 3వది, 4వది. మున్నా పెహల్వాన్ మాత్రం ఇంకా ఒకటే తింటూ ఉంటాడు. ఇవాళ నాకు ఏమైంది? నేను ఎందుకు తినలేకపోతున్నానో? నాకసలు ఏమైంది? అలా చూస్తూ ఉండగానే జోగి 8 సమోసాలను తింటాడు. చూస్తుంటే మున్నా సాహెబ్ కడుపు నిండుగా ఉన్నట్టుంది. తను ఒకటి కూడా తినలేకపోతున్నాడు. మున్నా పెహల్వాన్ అతన్ని కోపంగా చూస్తాడు. కాని ఎంతసేపు గడిచినా మున్నా పెహల్వాన్ కేవలం ఒక సమోసానే తింటూ ఉంటాడు. మొత్తానికి విసుగొచ్చి మున్నా టేబుల్ దగ్గర నుంచి లేస్తాడు.
ఏమైంది మున్నా భాయ్? మున్నా ముక్కు కళ్ళు మూతి అన్నీ ఎర్రగా మారిపోతాయి. తను సమోసాని ఖాళీ చెయ్యలేకపోతాడు. ఇక మొత్తానికి చివరికి అతను ఆ సమోసాని ఉమ్మేస్తాడు. నేను నా ఓటమిని అంగీకరిస్తున్నాను. హెహే! అసాధ్యం అనుకున్న జోగి విజయాన్ని సాధించాడు. జోగి 10 సమోసాలు తిన్నాడు, కానీ పాపం మున్నా ఓడిపోయాడు. అతను ఒక్క సమోసా కూడా తినలేదు. మున్నా పెహల్వాన్ ఇంత దారుణంగా ఓడిపోతాడని అసలు కలలో కూడా ఊహించలేదు. అసలు ఇతనేం పెహల్వాన్, ఇతని కంటే జోగి పర్వాలేదు. మొన్న పెహల్వాన్ పరువు మొత్తం పోయింది. ఊరివాళ్లు రకరకాలుగా మాట్లాడుకుని మున్నా పెహల్వాన్ని ఎగతాళి చేస్తారు. ఇక ఈసారి మున్నా పెహల్వాన్ అందరూ అన్న మాటలు విని ఊరుకోవాల్సి వస్తుంది. మున్నా పెహల్వాన్ మొదటిసారి పోటీలో ఓడిపోయాడు. నాకు సిగ్గుగా ఉంది. మున్నా చేసేదేమీ లేక అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. గ్రామస్తులందరూ కూడా జోగిని ఎంతగానో మెచ్చుకుంటారు. భలే జోగి, నువ్వు అద్భుతం చేశావు. మన అందరి సమస్యను నువ్వే తీర్చేశావు. మొన్న చాలా దారుణంగా ఓడిపోయాడు కదా. ఊళ్ళో ఎవరో తనకి ఇక భయపడరని అనుకుంటున్నాను. ఆ రోజు నుంచి మున్నా అధికారం చెలాయించడం మానేస్తాడు. ఇప్పుడు గ్రామస్తులు అతన్ని చూసి భయపడరు. అలాగే అతను ఎక్కడ ఏం తిన్నా దానికి డబ్బులు చెల్లించేవాడు. ఉచితంగా ఏదీ తినడం లేదు. ఇదిగో మాధవ, 3 ప్లేట్లు పూరి కూడా ఇవ్వు. ఇదిగో డబ్బులు. ఇస్తున్నాను. మున్నా ఉచితంగా తినే అరాచకం ఆగిపోయింది. ఇదంతా కూడా మాయా పౌడర్తో తయారు చేసిన మాయా సమోసాలు చేసిన పని.